మహేష్ గౌడ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ తెలంగాణ ఇచ్చిన 3 రాష్ట్రాల ఇన్ఛార్జ్ కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఈరోజు నూతనంగా వనపర్తి జిల్లాలో ఆఫీస్ ఓపెనింగ్ చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి లక్కీ మేడం గారికి, అన్న ఉత్తమ్ కుమార్ అన్న గారికి, శ్రీనివాస్ అన్న గారికి, అలాగే నాకు సహకరించిన అశోక్ నంద గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ వనపర్తి జిల్లాలో ఎక్కడ మానవ హక్కులకు ఉల్లంఘన జరిగినా దానికి మేము యాక్షన్ తీసుకుంటామని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ సౌజన్య, హైకోర్టు అడ్వకేట్ అండ్ లీగల్ అడ్వైజర్ ఇన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా అండ్ బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో చేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు నన్ను ఆహ్వానించిన మా మహేష్ అన్నకి ఇంకా మా టీంతో వచ్చాను నేను ఇక్కడికి. వనపర్తి జిల్లాలో హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేస్తారు. సో ఇక్కడ ఏ సమస్య అయినా మేము ఉంటాము, అన్నగారికి మేము ఎల్లవేళకు మేము తోడుంటాము. ఏదైనా సమస్య వచ్చినా కూడా నా నెంబర్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. సో మీకు ఏమైనా ఇష్యూ వచ్చినా కూడా మా టీంని కాంటాక్ట్ అవ్వండి. ఏ ఆర్గనైజేషన్ అయినా ఏదైనా కూడా సమస్య ఒకటే. సో సమస్య గురించి పోరాడండి. సమస్య ఏంటి, ఎక్కడుంది, ఏం సంగతి అని చెప్పి ఎక్కడున్న వాళ్ళైనా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము అక్కడ వచ్చి మేము క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే సార్. అందరికీ నమస్కారం. ముందుగా కొత్త ఆఫీస్ ఓపెన్ చేసిన వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ శివకి అండ్ ఆ టీంకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో కొత్తగూడెంలో ఈరోజు నుంచి మానవ హక్కుల గురించి ఏదైనా ఉల్లంఘన జరిగితే ముందుగా మా వాయిస్ రేజ్ చేస్తామని ఈ సభ ద్వారా అందరికీ తెలుపుతున్నాము. ఇప్పటి నుంచి మీకు కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం మండలంలో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా మన శివని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ టీం చాలా యాక్టివ్గా మరియు స్పోర్టివ్గా పనిచేస్తుంటుంది. అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కట్కం శ్రీనివాస్. ఇక్కడ మన కొత్తకోట మండలంలో హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ఓపెన్ చేసేది. ముందుగా మన ఆఫీస్ ఓపెన్ చేసిన శివగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మానవ హక్కులకు సంబంధించిన ఏదన్నా శివగారిని కన్సల్ట్ కావచ్చు. ఇక్కడ మానవ హక్కులు అంటే ఏంటి అనే విషయం మీద మాట్లాడితే 1948లో ఐక్యరాజ్య సమితి ఆమోదంతో ఇషా అనే సంస్థ ఓపెన్ అయింది. ఆ తర్వాత 1993లో మన ఇండియాకు హ్యూమన్ రైట్స్గా ఏర్పడింది. అప్పటి నుండి మనం విధాలుగా డిఫరెంట్స్గా పేర్లు పెట్టుకొని హ్యూమన్ రైట్స్ మన సంస్థలు నడిపిస్తున్నారు. కాకపోతే మానవ హక్కుల ఉల్లంఘన సంబంధించిన ప్రతి ఇష్యూలో మనం పార్టిసిపేట్ చేయాలి. మనం ఏదో ఐడి కార్డులు తీసుకోవడము, జేబులో పెట్టుకోవడమే కాకుండా మనం మార్కెట్లో ఏమి ఇష్యూలు జరుగుతున్నాయి ఆ ఇష్యూల మీద మనం పోరాడాలి. అప్పుడే మనము చేసిన పనికి సార్థకత ఉన్నది. ధన్యవాదాలు.